ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా ఇజ్రాయెల్ లేపేసిన తర్వాత ఇరాన్కు మద్దతుగా లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా రంగంలోకి దిగింది. ఇక హెజ్బొల్లా ఇజ్రాయెల్పై రాకెట్లు, డ్రోన్లతో దాడులకు దిగడంతో ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలపై నిరంతర దాడులు చేస్తోంది. దుబాయ్పై ఎడతెగకుండా దాడులు చేస్తూనే ఉంది. అయితే గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్పై యుద్ధం ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నాయి. దీంతో మిడిల్ ఈస్ట్ మరోమారు భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ హెజ్బొల్లాపై దాడికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు భయానకంగా మారిపోతున్నాయి. గత శనివారం నాడు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి బంకర్ బ్లస్టర్ బాంబులతో చంపేసిన తర్వాత ఇరాన్ కట్టలు తెగిన ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇక ఇదే అదునుగా గల్ఫ్ దేశాలపై నిరంతరం డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసి భారీ నష్టాన్ని కలిగిస్తోంది. ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన దుబాయ్ని ధ్వంసం చేయాలని కంకణం కట్టుకుంది. ఇక ఖమేనీ మృతితో ముస్లిం దేశాలన్నీ ఇటు అమెరికాతో పాటు అటు ఇజ్రాయెల్పై మండిపడుతున్నాయి. ఇక ఇరాన్కు మద్దతుగా లెబనాన్ కూడా రంగంలోకి దిగింది. లెబనాన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా లెబనాన్పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోగా మరో 149 మంది గాయపడ్డారని లెబనీస్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం నాడు తెలిపింది. ఇక హెజ్బొల్లా మరోసారి రాకెట్లతో దాడులు చేస్తే ఇక బీరూట్పై నిరంతర దాడులు చేస్తామని హెచ్చరించింది ఇజ్రాయెల్. లెబనాన్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో బీరూట్ నగరానికి దక్షిణ శివార్లలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిందని తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 31 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, మరో 149 మంది గాయపడ్డారని పేర్కొంది. ఇక ఇజ్రాయెల్ మిలిటరీ కూడా లెబనాన్ రాజధాని బీరూట్పై దాడులు చేశామని సోమవారం నాడు ప్రకటించింది. ప్రధానంగా లెబనాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాల్సొచ్చిందని వివరించింది. కాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఇమామ్ సయ్యద్ అలీ అల్ హుసేనీ ఖమేనీని చంపినందుకు ప్రతీకారంగానే తాము రాకెట్లతో పాటు డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడులు చేయాల్సొచ్చిందని వివరణ ఇచ్చుకుంది హెజ్బొల్లా. అయితే నవంబర్ 2024 తర్వాత మొట్టమొదటిసారి ఇజ్రాయెల్పై లెబనాన్ డ్రోన్లు, రాకెట్లతో దాడులు చేసింది. అయితే ఇప్పుడు ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరింది. పేరుకే కాల్పుల ఒప్పందం, కానీ ఇజ్రాయెల్ మాత్రం తరచూ లెబనాన్పై దాడులు చేస్తూ ఉంటుంది. తమ దాడులు కేవలం మిలిటెంట్ గ్రూపుపైనే అని ఇజ్రాయెల్ తమ చర్యను సమర్థించుకుంది. సోమవారం తెల్లవారుజాము నుంచే లెబనాన్ అంతా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. బీరూట్కు దక్షిణ శివార్లలో హెజ్బొల్లాకు మంచి పట్టుంది. అందుకే ఆ ఏరియాలో పెద్ద ఎత్తున బాంబుల మోత మోగించింది ఇజ్రాయెల్. బాంబుల వర్షం పడగానే స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇజ్రాయెల్ కూడా హెజ్బొల్లా మిలిటెంట్లు ఎక్కువగా ఉన్న ఏరియాపై దాడులు కొనసాగించామని తెలిపింది. లెబనీస్ ప్రధానమంత్రి నవాబ్ సలాం ఇజ్రాయెల్ దాడుల్ని ఖండించారు. బాధ్యతారహితమైన దాడులు అని మండిపడ్డారు. తమ ప్రజల్ని రక్షించడానికి అన్ని చర్యల్ని తీసుకుంటున్నామన్నారు. అయితే లెబనీస్ ప్రభుత్వం మాత్రం తాము ఏ దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని చెప్పారు. అయినా ఇజ్రాయెల్ తమపై దాడులు చేస్తోందని వాపోయారు. అయితే హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడులు చేస్తే ప్రతీకారంగానే బీరూట్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇదిలా ఉండగా గత శనివారం నుంచి ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్లతో ఇటు దోహా, దుబాయ్, మనామాలపై ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తోంది. అద్దాల మేడల్ని తలపించే దుబాయ్, దోహా, మనామాలపై దాడులు చేసి వారి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయాలనేది ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక గల్ఫ్ దేశాలు ఎంతో కష్టపడి అద్భుతమైన నగరాలు నిర్మించుకుంది. ఇరాన్ వల్ల ప్రస్తుతం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితికొచ్చింది. ఇక దుబాయ్ విషయానికొస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా, గ్లోబల్ ఫినాన్షియల్ హబ్గా చెబుతారు. ప్రస్తుతం దుబాయ్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మిస్సైల్స్ని ప్రయోగిస్తోంది. ఇరాన్ దెబ్బకు దుబాయ్ నగరం నిలువునా వణికిపోయింది. అలాగే ఖతర్ కూడా. తమ ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్న ఇరాన్పై ఇప్పటివరకు సంయమనం పాటించాం, ఇక లాభం లేదు, ఇక తాము కూడా ఇరాన్కు బుద్ధి చెప్పాల్సిందేననే నిర్ణయానికొచ్చాయి. ఇక గత శనివారం నాడు ఇరాన్ సుప్రీం లీడర్ని ఖమేనీని చంపడమే కాకుండా అమెరికా, ఇజ్రాయెల్లో ఇరాన్కు చెందిన పలువురు రాజకీయ నాయకులు, మిలిటరీ లీడర్స్ని చంపింది.
అలాగే వైమానిక దాడుల్లో ఒక స్కూల్పై బాంబులు ప్రయోగించడం వల్ల సుమారు 148 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన టెహ్రాన్ వెంటనే డ్రోన్లు, మిసైల్స్తో గల్ఫ్ రీజియన్లో ఉన్న అమెరికా బేస్లపై దాడులు చేయడం ప్రారంభించింది. దీంతో యూఏఈలో ఆదివారం సాయంత్రం 3 పౌరులు ప్రాణాలు కోల్పోగా కనీసం 58 మంది గాయపడ్డారు. పలుచోట్ల ఇరాన్ మిసైల్స్ ని యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా అడ్డుకున్నారు. ఇక ఇరాన్ మాత్రం దుబాయ్లోని కీలకమైన ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. దుబాయ్ ఎయిర్పోర్ట్తో పాటు అక్కడ సమీపంలోని భవనాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇక మనామాలో హెరైస్ బిల్డింగ్లో కువైట్ ఎయిర్పోర్ట్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసింది. పొరుగున ఉన్న దోహాపై కూడా దాడులు చేసింది. దోహాలో పెద్ద ఎత్తున దట్టమైన పొగలు కనిపించాయి. ఇక సౌదీ రాజధాని రియాద్పై కూడా క్షిపణులతో దాడి చేసింది ఇరాన్. ఖతార్లో 16 మంది గాయపడ్డారు. ఒమన్లో 5, కువైట్లో 32 మంది, బహ్రెయిన్లో 4 గాయపడ్డారు. అయితే గల్ఫ్ దేశాలు ఇరాన్తో నేరుగా తలపడరాదని ఆలోచిస్తున్నాయి. అమెరికాకు, ఇరాన్కు మధ్య ఒమన్ మధ్యవర్తిత్వం వహించింది. కాగా ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసాది త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని, ఇరాన్ కూడా యురేనియం శుద్ధి నిలిపివేస్తామని హామీ ఇచ్చిందని, త్వరలో పరిస్థితులు కుదుటపడతాయని చెప్పారు. ఆయన ఈ మాట చెప్పిన కొన్ని గంటలకే అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులతో టెహ్రాన్పై దాడులు చేయడం మొదలుపెట్టాయి. ఇక గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కూడా ఈ యుద్ధం నెలల పాటు సాగకుండా కొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఇరాన్ ప్రభుత్వం పొరుగున ఉన్న దేశాలపై తన అక్కసు తీర్చుకోవడం ఏంటని గల్ఫ్ దేశాలు ఇరాన్ను నిలదీస్తున్నాయి. ఇక గల్ఫ్ దేశాలు ట్రంప్కు విజ్ఞప్తులు చేసి చాలా వరకు ఇరాన్పై దాడులు చేయకుండా నిలువరించారు. అయినా ఇరాన్ మాత్రం ఎలాంటి కృతజ్ఞత లేకుండా తన పొరుగున ఉన్న దేశాలపై విరుచుకుపడి భారీ నష్టాన్ని కలిగిస్తోందని గల్ఫ్ దేశాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇక ఓపిక నశించి తమ దేశ ప్రయోజనాల్ని, తమ భూభాగాల్ని, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తాము కూడా ఇరాన్తో పోరాడాల్సిన అవసరం ఏర్పడుతోందని గల్ఫ్ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే గల్ఫ్ దేశాలు ఐకమత్యంగా కలిసి ఇరాన్పై దాడులు చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. తమకు అమెరికాతో కానీ ఇటు ఇజ్రాయెల్తో సంబంధాల్లేవని చెబుతున్నాయి. ఇక యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్. ఇక దాన్ని ముగించాల్సింది మాత్రం గల్ఫ్ దేశాలు. మరి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతర్, బహ్రెయిన్, ఒమన్లు కలిసికట్టుగా ఇరాన్పై దాడి చేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ గల్ఫ్ దేశాలు ఇరాన్పై యుద్ధానికి దిగితే అది కాస్త ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుంది. మరింత ప్రాణనష్టం, మరింత ఆస్తి నష్టం తప్పదంటున్నారు మిడిల్ ఈస్ట్ రాజకీయ విశ్లేషకులు.